ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒక ప్రశ్న అడిగింది. స్వామి, భూలోకంలో నీకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు కదా, వారందరికీ మోక్షం ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగింది. శివుడు చిరునవ్వు నవ్వి, పార్వతి, నా భక్తులు కోట్లలో ఉండవచ్చు, కానీ నిజమైన భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. పద, మనమే స్వయంగా వెళ్ళి పరీక్ష చేద్దామన్నాడు. శివుడు ఒక కుష్టి రోగిలా, పార్వతీదేవి ఒక అందమైన యువతిలా మారి కాశీ పట్టణానికి వెళ్లారు. అక్కడ గంగానది ఒడ్డున శివుడు పడుకున్నాడు. పార్వతీదేవి పక్కనే కూర్చుని ఏడవసాగింది. ఆ దారిలో వెళ్తున్న వేలాది మంది భక్తులు ఆమెను చూసి ఆగారు. పార్వతీదేవి ఇలా అంది, అయ్యా, నా భర్తకు భయంకరమైన రోగం ఉంది. ఎవరైనా పుణ్యాత్ముడు వచ్చి నా భర్త తల మీద నీళ్లు పోసి ఓం నమఃశివాయ అని ఒక్కసారి అంటే ఆయన రోగం తగ్గిపోతుంది. కానీ ఒక్క షరతు, అలా చేసే వ్యక్తి జీవితంలో ఒక్క పాపం కూడా చేసి ఉండకూడదు. ఒకవేళ పాపం చేసిన వారు ఆయనను తాకితే వారు భస్మమైపోతారు అని పార్వతీదేవి చెప్పింది. అక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు వెనక్కి తగ్గిపోయారు. నేను ఎప్పుడూ అబద్ధం ఆడాను, నేను చిన్నప్పుడు దొంగతనం చేశాను, నాకు కోపం ఎక్కువ అని భయంతో ఎవరూ ముందుకు రాలేదు. వారందరూ శివుడికి పూజలు చేసేవారే, కానీ తమ పాపాల వల్ల చనిపోతామన్న భయం వారిని ఆపేసింది. అప్పుడు ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతను పెద్దగా భక్తుడు కాదు, పైగా అప్పుడే మద్యం సేవించి తూలుతూ వస్తున్నాడు. పార్వతీదేవి చెప్పిన మాటలు విన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గంగానదిలో మునిగి వచ్చి ఆ కుష్ఠిరోగి తల మీద నీళ్లు పోసి గట్టిగా ఓం నమఃశివాయ అన్నాడు. ఆశ్చర్యం, ఆ కుష్ఠిరోగి మాయమై సాక్షాత్తు శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. అక్కడున్న వారందరూ నివ్వెరపోయారు. శివుడు వారితో ఇలా అన్నాడు, మీరందరూ మీ పాపాల గురించి భయపడుతున్నారు, కానీ ఈ యువకుడు గంగానదిలో మునిగినప్పుడే తన పాపాలన్నీ పోయాయని నమ్మాడు. ఓం నమఃశివాయ అనే మంత్రం తనని రక్షిస్తుందని నిశ్చయంగా నమ్మాడు. సంశయం లేని భక్తి, నమ్మకమే అసలైన మోక్షానికి దారి అని శివుడు చెప్పాడు. దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు భయం ఉండకూడదు. మన తప్పులను ఒప్పుకొని దైవనామాన్ని నమ్మితే శివయ్య మనల్ని రక్షిస్తాడు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.